सामान हटो थोड़ा सही टाइम ना कैसे कर दे हाथ बना जाएंगे गर्मी गर्मी ऊपर जाए तीसना చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు ఎంఏ రెహమాన్. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే టీచర్ ఉండే. మా ఫాదర్ కూడా టీచర్ ఉండే. సదాశివపేటలో ఒక పేరు పొందిన టీచర్ ఉండే. సదాశివపేట మొత్తంలో కనీసం 30 years మా నాన్న ఇక్కడ పని చేసిండు. మంచి పేరు పొందిన ఆయన. వాళ్ళ కొరకు మేము ముగ్గురు అన్నదమ్ముల వాళ్ళు. మా నాన్న పోషించినట్టు మేము వాళ్ళ సలహా ద్వారా మేము కూడా టీచర్ నేను నా అన్న కూడా టీచర్నే ఉన్నాము. టీచర్ అయిన తర్వాత మా వృత్తిలో నాన్న ప్రతిసారి చెప్పేవాళ్ళు, మన పిల్లలకు వేరే పిల్లలకు మనం సహాయం చేస్తే మన పిల్లలు కూడా బాగుపడుతుంది. ఈ ఉద్దేశం వలన మా నాన్న చనిపోయిన తర్వాత ఆ నాన్న పేరు మీద నేను సోషల్ ఇబ్రాహీం వెల్ఫేర్ సొసైటీ అని ఒక సొసైటీ పెట్టి వాని ద్వారా నేను సదాశివపేటలో ఒక స్లమ్ ఏరియా ఎంచుకొని అలా బీద పిల్లలు, ఫీజు కట్టలేని వాళ్ళ పిల్లలు, మరి వాళ్ళ పరిస్థితి వేరే ఇంగ్లీష్ మీడియం పైకి చదవలేని పరిస్థితి ఉన్న పిల్లలకు ఒక అవకాశం నుంచి ఒక ప్రైవేట్ స్కూల్గా వేసి దానికి సంపాదించిన గాక వాళ్ళకు సేవ చేయడానికి నేను స్కూల్ సొసైటీ మా అన్నదమ్ముల వాళ్ళు మా పిల్లలు వాళ్ళు కలిసి ఇది సొసైటీ పెట్టి మేము ఇది నడిపిస్తున్నాము. ఆ సొసైటీలో దేవుడి దయ వలన నా ఇద్దరు పిల్లలు డాక్టర్స్ ఉన్నారు. మా ఇద్దరు పిల్లలు డాక్టర్స్. ఒక అమ్మాయి MBBS, ఒక అమ్మాయి BDS కంప్లీట్ అయింది. వాళ్ళ ద్వారా ఈ స్లమ్ ఏరియాలో బీద వాళ్ళకు, బీద పిల్లలకు, అనారోగ్యం ఉన్న వాళ్ళకు సేవ చేయడానికి ప్రతి సంవత్సరం 2 సార్లు నేను ఇక్కడ ఫ్రీ క్యాంప్ ఎప్పుడు పెడుతున్నా. కనీసం నేను 3 years అయిపోయాయి. 4 years అయిపోయాయి. 4 years నుంచి ఇది 7th ఫ్రీ క్యాంప్ నడుస్తున్నది. ఇప్పుడు దాని మా అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత మా అల్లుడు కూడా న్యూరాలజిస్ట్ జర్మనీలో ఉండేవాళ్ళు. మా అమ్మాయి అల్లుడు జర్మనీలో ఉండే. నేను వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు చెప్పి మళ్ళీ ఒకసారి ఇక్కడ నేరో ద్వారా చాలామంది ఉన్నారు. ఇప్పుడు పేషెంట్స్ బయట ఉన్నారు. వాళ్ళు సైకిల్ మీద కూర్చుని ఉన్నారు. వాళ్ళు నడవడానికి రాదు. అసంటి పేషెంట్ వాళ్ళు ఉన్నారు. అసంటి వాళ్ళకు అవకాశం దొరకక వాళ్ళు బీద వాళ్ళు పైసలు కట్టలేక హాస్పిటల్లో చూపించలేక వాళ్ళు ఇసుంటి వాళ్లకు సేవ చేసి ఒక మంచి పని చేయాలనే ఆ ఉద్దేశంతో ఇప్పుడు కాదు నేను కనీసం ఒక 10-20 years నుంచి ఈ సేవ చేసుకొస్తున్నా. ఆ ద్వారా ఇది నేను ఎంచుకున్న ఒక మెడికల్ పర్పస్, ఒక ఎడ్యుకేషన్ పర్పస్, ఈ 2 ఎంచుకొని బీద పిల్లలకు వాళ్ళకు పైకి తీసుకోవాలని ఆ ఉద్దేశంతో ఇది నడుపుతున్నాను. నేను దేవుడు దయ వలన నా అబ్బాయి కూడా స్వీడన్లో జాబ్ ఉంది. నేను కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లం లేకుండా ఉన్నందువలన నేను బీద వాళ్ళకు ఒక సాయం చేయడానికి ముందుకు వచ్చినాను. ఎవరు నాకు సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నా కానీ నేను సొంతంగా ఇప్పుడు 25,000 మందులు తీసుకొచ్చి వాళ్ళకు టాబ్లెట్స్, టానిక్స్, మరి షుగర్ టెస్టులు ఇవి అన్నీ ఫ్రీ చూపిస్తున్నాను. ఇలా చేసిన తర్వాత నాకు కూడా తృప్తి కనబడుతుంది. మా పిల్లలు కూడా అదే అంటున్నాం. మనం మంచి ఉద్దేశంలో ఉన్న కానీ మా కేర్లో ఉన్న పిల్లలు, బీద పిల్లలకు ఏదైనా సహాయం చేయమని